ఈరోజు 55వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. భక్తిచే జ్ఞానము కలుగునని, జ్ఞానముచే మోక్షము లభించునని తెలుపుచున్నాడు. భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. ఈ ప్రకారముగా నన్ను ఊర్చి వాస్తవముగా నెరింగి అనంతరము నా యందు ప్రవేశించుచున్నాడు. అది అంటే భక్తిలో భగవంతుని యొక్క వైభవం అంతా కూడా గుర్తిస్తాడనమాట. క్రిందటి శ్లోకమునందు జ్ఞానముచే భక్తి కలుగుతున్నదని చెప్పబడెను. ఈ శ్లోకమునందు భక్తిచే జ్ఞానం ఉదయించుతున్నదని చెప్పబడుచున్నది. దీనిని బట్టి భక్తి జ్ఞానములు పరస్పరం ఒకదానినొకటి పరిపోషించుకొనుచున్నవని స్పష్టమగుచున్నది. భక్తి సర్వులకును సులభ సాధ్యమగుట వలనను, భక్తిచే జ్ఞానం ఉదయించుట వలనను గీత యందు దాదాపు ప్రతి అధ్యాయమునందును భక్తిని గూర్చిన ప్రస్తావన చేయబడుచునే ఉన్నది. భక్తి అను పుష్పమే జ్ఞానమును ఫలముగా మారుచుండును. మామభిజానాతి, జానాతి అని చెప్పక అభిజానాతి అని చెప్పుట వలన భక్తిచే మనుజుడు భగవంతుని లెస్సగా తెలుసుకొనగలుగుచున్నాడని భావము. భక్తి వలన భగవంతుని యొక్క వైభవము, ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎలా పరిణతి చెందుతుందో ఆ భగవత్ శక్తి చేత ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ఆ భగవంతుని యొక్క విభూతి గ్రహిస్తున్నాడనమాట భక్తి వలన. తత్వత భగవంతుని అనేకులు అనేక విధములుగా నెరుగుచున్నారు, కానీ యథార్థముగా నెరుగువారు చాలా అరుదు. భక్తి చేతను వారిని వాస్తవముగా తెలుసుకొనగలుగుతున్నారు. భక్తి చేతనే భగవంతుని ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా. దేనికంటే ఆ భక్తిలో మామూలు భక్తి కాదు, సామాన్య భక్తి కాదు. నిన్న చెప్పారు మనకి అనన్య భక్తి, సామాన్య భక్తి కాకుండా అనన్య భక్తి, దాన్నే పరాభక్తిగా చెప్పారనమాట. విశతే తదనంతరం భగవస్వరూపమును లేక ఆత్మస్వరూపమును భక్తి ద్వారా యథార్థముగా తెలుసుకున్న పిమ్మట మనుజుడు ఆ స్వరూపమందు ప్రవేశించుచున్నాడు, అనగా లయించిపోవుచున్నాడు. అతడు ఉప్పుకల్లు సముద్రమును లయించుచున్నట్లు అతడు బ్రహ్మమందు లయించి బ్రహ్మరూపుడుగానే శేషించుచున్నాడు. భక్తిలో కూడా చూడండి, భజన చేసేటప్పుడు గాని పాటలు పాడేటప్పుడు గాని ఎంతో పారవస్యంతో తన్మయత్వంతో వాడు చేస్తున్నప్పుడు అక్కడ వాడికి తెలియకుండానే మనసు భగవంతునితో మమేకమైపోతుంది. చాలా అనుభూతి చెందుతాడు, కానీ దాన్ని గుర్తించేటువంటి స్థితి లేదు అక్కడ. ఎందుకని? వీడి దృష్టి ఏమిటి? భక్తిలో ఉన్నప్పుడు, భజన చేసేప్పుడు భగవంతుడు ఎక్కడో ఉన్నాడిని, బయట ఎక్కడో ఉన్నాడిని, లేకపోతే ఏ కొండ మీద ఉన్నాడిని, లేకపోతే ఏ గుళ్ళోనో ఉన్నాడి దృష్టే గాని అనన్య భక్తికి వెళ్ళలేదు, జ్ఞాన దృష్టిలో జ్ఞానాలకి ప్రవేశించలేదన్నమాట. అందుకని భక్తిలో కూడా భగవంతుణ్ణి అనుభూతి చెందుతున్నాడు కానీ తెలియట్లేదు. అది నేనే అనేటువంటిది వాడికి తెలియదు అనమాట. తెలియకుండానే చాలా అనుభూతి చెందుతాడు. ఆ తన్మయత్వం ఎలా పాడుతున్నాడో, అసలుకి ఎలా భజన చేస్తున్నాడో. కొన్ని భజనలు చూస్తుంటే చూడండి, ఎంత చూసేవాడు కూడా మైమర్చిపోయే విధంగా ఉంటుంది. కానీ అది మంచిదే, కానీ అది చాలదు. దాని నుంచి జ్ఞానానికి వాడు పరిణతి చెందాలి. దీనిని బట్టి భగవంతుడు ఎట్టివాడో బావుగా తెలుసుకునే పిదపయే వారి అంత ఐక్యమును సంభవించును గాని అంతకు ముందు కాదు. అది భగవంతుడు ఎటువంటి వాడో ముందర తెలుసుకోవాలి. ఎలా ఉన్నాడో, ఎలా అనుభూతి చెందుతున్నాడు వీడు. ప్రతి దాంట్లోనూ తాను భగవంతునితో మమేకమైనప్పటికీ, అనుభూతి చెందుతున్నప్పటికీ అది నా స్వరూపమైన జ్ఞానం లేకుండగా వీడేదో ఉప్పు కళ్ళు దాంట్లో కలిసినప్పటికీ ఆ తన్మయత్వంతో అసలు సత్యాన్ని గ్రహించట్లేదు. కానీ ఇప్పుడు భక్తి నుంచి జ్ఞానంలోకి ప్రవేశించి, జ్ఞానంలో ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి, ఆ భగవత్ శక్తిని నేను అనేటి జ్ఞానం కలిగి ఆ రకంగా వాడి మైండ్ ఉండే విధంగా నిరంతరం ఆ రకమైన సాధన చేస్తున్నాడో, ఉప్పు కళ్ళు సముద్రపు లోతును చూడటానికి వెళ్ళి
తనకు తానే ఎలాగైతే లేకుండా పోయిందో అలాగే వీడు భక్తిలో ఉన్నప్పుడు శరీరాన్ననో లేకపోతే ఒక పేరు గలవాడినో ఏదో ఒకటి పెట్టుకుని ఉంటాడు. కానీ జ్ఞానంలో శరీరాన్ని నేను కాదు, నేను బ్రహ్మనేంటి, జ్ఞానంతో వాడు ప్రయాణం చేస్తూ తనలో ఉన్నటువంటి ఆ జీవత్వంలో ఉన్నటువంటివన్నీ కూడా కల్తీ అంతా కూడా తీసేసుకొని నిర్మలత్వంగా ఉండిపోతాడు. నిర్మల చైతన్యమే భగవత్ స్వరూపం. అట్టి యథార్థ భగవద్ జ్ఞానము భక్తి వల్లనే సిద్ధించుచున్నది. దీన్ని బట్టి రెండు ప్రధానములకు అంశములు బోధపడుచున్నవి. జ్ఞానము చేతనే ముక్తి లభించును, ఆ జ్ఞానము భక్తి చేతనే లభించును అని. కాబట్టి మోక్షమునకై భగవద్భక్తి సర్వజీవులకును అత్యావశ్యకమని తేలుచున్నది. భగవంతుడు ఎట్టివాడో మనుజుడు దేనిచే తెలుసుకొనగలడు? భక్తి చేత. అట్లు తెలుసుకున్న పిదప అతడు ఏమి చెయ్యును? భగవంతుని యందు ప్రవేశించును. ఆ తన్మయత్వంతో భజన చేసినప్పుడు, ఒక పూజ చేసినప్పుడు ఎప్పుడైతే మనసు భగవంతునితో లయమైపోతుందో ఎంతో ప్రశాంతత, హాయిగా ఉందని చెప్పేసి అటువంటి భగవత్ స్వరూపాన్ని తెలుసుకొని ఆ భగవంతుల్లో లయమైపోవాలనేటువంటి జ్ఞానంలోకి ప్రవేశిస్తాడనమాట. బ్రహ్మైక్యమును పొందును, దైవమందు వినీలుడు అగును, బ్రహ్మైక్యమును పొందును. దీనిని బట్టి బ్రహ్మైక్యము దేనిచే సిద్ధింపగలదని తెలియచున్నది? భగవత్తత్వ పరిజ్ఞానముచే. అట్టి తత్వజ్ఞానము భక్తి వలన కలుగుచున్నది. కాబట్టి భక్తి చే జ్ఞానము, జ్ఞానము చే మోక్షము జీవులకు సిద్ధించుచున్నవి. భగవంతుణ్ణి ఆశ్రయించు వానికి భగవద్ అనుగ్రహం చే శాశ్వత మోక్ష పదవి లభించగలదని చెప్పుచున్నారు. సమస్త కర్మములను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు, శరణు పొందువాడు నా అనుగ్రహము వల్ల నాశరహితమగు శాశ్వత పదమును పొందుచున్నాడు. ఆ భక్తితోటి ఎప్పుడైతే ప్రతి ఒక్కటి కూడా భగవంతుని అర్పితంగా చేస్తూ, అందుకే మన పెద్దవాళ్ళు కూడా బ్రహ్మార్పణం, ఈశ్వరార్పణం అనేటువంటి, కృష్ణార్పణం, రామార్పణం అనేటువంటి పదాలు మంచిగా ఉపయోగించి, ఎందుకంటే నేను చేస్తున్నానంటే ఆ పదం యొక్క అర్థం వాడికి తెలియదు, కానీ పెద్దవాళ్ళు అలా చేస్తే మంచిదన్నారని చెప్పేసి అలాగే చేసేవాడు. అది ఇప్పుడేంటి, అప్పుడు చేసేవాడు మంచిదని చేసేవాడే గాని దాని అర్థం, వివరం అనేటిది, వైభవం అనేటిది తెలియదు. కానీ ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇది భగవంతుడికే ఇస్తున్నాను, అప్పుడు కూడా అర్థం తెలుసు, కానీ ఇంత కూడా అర్థం తెలియదు. అందరిలో భగవంతుడే ఉన్నాడని అప్పుడు తెలుసు, తెలిసిన అనుకున్న ఆ క్షణమే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ వాటిలో ఉన్నటువంటి హర్షవర్గాలని పనిచేసేటప్పటికీ ఆ భగవద్ దృష్టి మరుగున పడిపోతుంది. కానీ ఇప్పుడేమవుతుంది, జ్ఞానంలోకి ప్రవేశించిన తర్వాత భగవద్ దృష్టిని, సర్వత్రా ఉన్నటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని దృష్టిలోకి తెచ్చుకొని తనలో ఉన్నటువంటి హర్షవర్గాన్ని మటుమాయం చేసేసుకుంటున్నాడు. ఈ సాధన వల్ల ఆధ్యాత్మిక ప్రయాణం, ఆ భగవంతుడిని కలిసిపోవడానికి తగినటువంటి అర్హతని, దానికి తగినటువంటి సాధనని, ఏమి ఉండటం వల్ల మళ్ళీ జన్మలు కలుగుతున్నాయి, ఏది కల్తీ ఉండటం వల్ల దేవుడికి దూరంగా ఉంటున్నాము అనేటిది వాడికి తెలిసిపోయి, ఇప్పుడు ఎప్పుడు భగవంతుల్లో లీనమైపోవాలంటే ఏం చెయ్యాలి, ఆ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ కల్తీని ఎలా తీసేసుకోవాలంటే వాడికి తెలుస్తుంది. దానికే శ్రవణం, నిత్యధ్యాసలు, మంత్రానుష్ఠానము, నిత్య నిరంతర ధ్యానము, విచారణ, దోష దర్శనము, ఇవన్నీ కూడా తన జీవితంలో అలవర్చుకుంటున్నాడు. అంటే మనసుకి ప్రపంచాన్ని అందనివ్వకుండగా భగవద్ విషయాన్ని అందిస్తున్నాడు. ఎప్పుడైతే భగవద్ విషయాన్ని అందిస్తున్నాడో నిరంతరం భగవంతునితో మమేకమై ఉంది కదా మనసు. ఎప్పుడైతే అలా మమేకమై ఉందో, నిరంతరం అలా మమేకమై ఉండి కొంతకాలం, కొన్ని సంవత్సరాలు అలా ఉంటే, అలా ఉండగా 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 మనసునేంటిది లేకుండగా ఉన్నదంతా భగవతత్వంగా వాడికి అనుభూతి చెందుతాడు.
అప్పుడు గాని భగవంతుల్లో కలిసిపోయినట్లు లెక్క వాడికి. అంతేగాని ఇక్కడ ఏమండి ప్రయాణం చేసేటువంటి వాడు కూడా లక్ష్యం అదే పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు కదండి అంటే, లక్ష్యం అదే ఉంది కానీ లక్ష్యాన్ని చేరలేదుగా వాడు ఇంకా. ప్రయాణమే చేస్తున్నాడు, సాధనే చేస్తున్నాడు, ఎంతో తపన పడుతున్నాడు, కానీ లక్ష్యం పొందలేదుగా. అందుకని వాడు ప్రయాణం చేసేటప్పుడు కూడా అదే దృష్టిగా ఉండి ఆ దృష్టినే పెంపొందింపజేసుకుంటూ లక్ష్యం వైపుకి దూసుకు వెళ్తూ తీవ్ర సాధన తీవ్ర వైరాగ్యం అలవర్చుకొని ఇక్కడ ఏది చూసినా సరే దాని యందు విరక్తి భావం రోత పుట్టడం అనేటిది వాడికి జరగాలన్నమాట. ఒక్క నిమిషం అమ్మా. అలాగా తన సాధనలో అవన్నీ కూడా మిళితం చేసుకొని సలక్షణాలు మంచి భగవత్ సంబంధమైన లక్షణాలు సద్గుణాలను అలవర్చుకొని తనలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని అంతా కూడా తీసేసుకుంటున్నాడు. సాధనలో తీసేసుకుంటూ ఇక్కడ ఏది చూసినప్పటికీ లోపల కదలిక లేనటువంటి స్థితిగా బ్రహ్మణ ఏంటి ఉన్నదంతా బ్రహ్మతత్వం ఏంటి జ్ఞానంలో స్థిరత్వం పొందుతున్నాడు. ఆ స్థిరత్వం పొందినప్పుడే ఇక్కడ జగత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గాని మనుషుల్ని గాని వస్తువుల్ని గాని ఏ రూపాన్ని చూసినా లోపల కదలనటువంటి స్థితి, అంటే స్పందించదు. తెలుస్తుంది అది ఫలానా అని తెలుస్తుంది కానీ దాని యందు స్పందించదు అన్నమాట. అంటే కావాలని గాని వద్దని గాని నాకు ఉంటే బాగుండు గాని ఇటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. ఆ కల్తీ ఉండదు అనమాట. కల్తీ లేని స్థితిలో వాడు స్థిరంగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అంతరంగా. భక్తితో కూడి కర్మలాచరించడం వల్ల భగవద్ అనుగ్రహం లభ్యమై జీవునకు మోక్ష పదవి చేకూరుచున్నదని ఇక్కడ తెలుపబడుతున్నది. నిరంతరం కూడా ప్రతి పని కూడా భగవదర్పితంగా చేస్తున్నాడు, భగవత్ప్రీతి కోసం చేస్తున్నాడు. పారాయణ చేయని, ఒక పూజ చేయని, లేకపోతే సద్గ్రంథం పఠనం చేయని, ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం భగవత్ ప్రీతి కొరకు చేస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రీతి చెందుతాడో ఆయన అనుగ్రహం వల్ల వీడికి మోక్షం చేకూరుతుంది. అందుకే ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలనే వీడికి జ్ఞానోదయమై మోక్షం పొందుతాడు. ఈశ్వర కృప లేనిదే, అందుకే ఆత్మకృప, ఈశ్వకృప, గురుకృప, ఆత్మకృప, శాస్త్ర కృప, 4 కృపలు. ఈ 4 ఏకమైనప్పుడు మాత్రమే వాడికి మోక్షం పొందుతున్నాడు. సర్వకర్మాణ్యపి అని చెప్పబడిన దాని అర్థము విద్యుక్తములకు సమస్త కర్మములనియే కాని దోషయుక్తములకు కర్మములు కూడా అని కాదు. మరి భగవద్ దృష్టితోటి కర్మలు చేయాలన్నారు కదండి, చేస్తున్నాడు అంటున్నారు కదండి. ఏ పనులు పడితే ఆ పనులు చేస్తాడా? చెయ్యకూడని పనులు కూడా చేస్తాడంటే చెయ్యకూడని పనులు చెయ్యడు. ఎందుకంటే అవి చెయ్యడం వల్ల వాడికి కర్మ పెరిగిపోతుంది, జన్మలు పెరిగిపోతున్నాయి, దుఃఖం కలుగుతుంది. దుఃఖరాహిత్యం కావాలనుకుని ప్రయాణం చేసేటువంటి వాడు దానికి తగినటువంటి సాధన చేయాలి కదండి. అందుకని నిత్య నిరంతరం కూడా దోషయుక్తం లేనటువంటివి విహిత కర్మలు మాత్రమే, పుణ్యకర్మలు మాత్రమే వాడు చేస్తూ ఉంటాడనమాట. ఎలయన్నా అవి మొదటనే నిషిద్ధములై ఉన్నవి. అది దోషయుక్తములైనటువంటి కర్మలు అవి మామూలుగానే చెయ్యకూడదు, మామూలు వాడే చెయ్యకూడదు. ఇంకా జ్ఞాన సాధన చేసేటువంటి వాడు, మోక్షం కావాలనుకుని ప్రయాణం చేసేటువంటి వాడు అస్సలకి తలంచను కూడా తలంచకూడదు అనమాట. ఎందుకంటే మానసిక కర్మ అయిపోతుంది. దాని గురించి తలంచినట్లయితే మానసిక కర్మ అవుతుంది. మానసిక కర్మకి దాని ఫలితంగా మళ్ళీ మానసికంగా వాడు అనుభవం పొందాల్సింది. శారీరక వాచిక మానసిక కర్మలు 3 రకాలుగా కూడా కర్మలు జరుగుతుంటాయిరా. వీడు దేన్ని బట్టి కర్మ చేస్తున్నాడో దానికి తగినటువంటి ఫలితం ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది కదండి.
అందుకని ఇప్పుడు ఏదన్నా ఎవడన్నా దూషిస్తున్నాడు అనుకోండి, ఏమంటాము? వీడు అంత ముందు జన్మలో ఎవడన్నా దూషించి ఉంటాడు అలాగా, అందుకని ఇప్పుడు దూషింపబడుతున్నాడు అని చెప్పేసి చెప్తుంటారు కదండి. అందుకని దోషయుక్తమైనటువంటివి మామూలు వాడు కూడా చేయకూడదు. ఈ జ్ఞాన సాధనలో ఉన్నటువంటి వాడు అసలుకి వాటి జోలికే వెళ్ళకూడదు అనమాట. సర్వకాల సర్వావస్థల యందు కూడా జ్ఞాన సంబంధమైనవి, భగవత్ సంబంధమైనవే వాడు చెయ్యాలి. అందులోనూ అలాని అన్నీ నేనే చేయాలని పులుముకోకూడదు. ఎందుకంటే యుక్తంగా ఉండాలి. ఏది చేసినా యుక్తంగా ఉండాలి. ఆహారంలో, వ్యవహారంలో, నిద్రలో, ప్రతి దాంట్లో కూడా యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. పనులు కూడా ఎంతవరకు, ఎందుకని మనసుని ఎప్పుడు పరమాత్మ యందు స్థిరత్వం చెయ్యాలంటే ఇంద్రియాల ద్వారా మనసు పని చేయలేదనుకోండి, మనసు లేకపోతే ఇంద్రియాలు పని చేయలేవు. అందుకని మనసు చేత ఆ ఇంద్రియాల ద్వారా పని ఎంతవరకు అవసరమో అంతవరకు చేసి మిగతా టైం అంతా కూడా జ్ఞానంలోనే స్థిరత్వం పొందటానికి వాడు అంతర్మథనం, అంతర్సాధన చేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే జ్ఞానంలో స్థిరత్వం వస్తుంది. ఏలయనినా అవి మొదటనే నిషిద్ధములై ఉన్నవి. సర్వేంద్రియముల ఏ కర్మలు చేయుచున్నను భగవంతుడు సదా స్మరించుచునే ఉండువాడు, లేక ఆయా కర్మఫలములను భగవదర్పణము చేయుచు ఉండువాడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడు కాగలుగును. దానిచే మోక్షమాతనే సులభముగా లభించుచున్నది. అది ప్రతి కర్మ కూడా భగవదర్పణం చేస్తూ, లేకపోతే భగవంతుణ్ణి స్మరిస్తూ, అంటే మంత్రానుష్ఠానం, మనసుతోటి మంత్రం చేస్తూ, ఇంద్రియాలతోటి ఇక్కడ పనులు చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్నప్పుడు మనసు విషయాలని స్మరించదు కదా. అందుకని మనసు ఎప్పుడైతే నిరంతరం ఆ మంత్రానుష్ఠానము, సమాధిలో నిలుస్తుందో మనసు ఒక విధంగా శక్తి కలుగుతుంది. దానికి ఆ శక్తివంతురాలవుతుంది. ఆ వికలత్వం చెందేటువంటి మనసు ఎప్పుడు గాలి ఎలా వీస్తుందో అలా ఎప్పుడు చలించేటువంటి మనసు ఒక శక్తి వల్ల దృఢత్వం అనేటిది దాంట్లో కలుగుతుంది. భగవద్ అనుగ్రహంతో, భగవత్ శక్తితోటి అన్నమాట అది. దీనిని బట్టి భక్తితో కూడి కర్మ చేయుచు ఆ కర్మయే మనుషుని మోక్షపదములకు కొనిపోగలదని స్పష్టమవుతున్నది. భగవంతుని ఆశ్రయించిన వాడు ఒక కార్యము కాదు, అనేక కార్యములను చేసినను బంధింపబడడు. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, నిరంతరము చేసినను బద్ధుడు కాడు. పైపెచ్చు భగవదనుగ్రహమును బలసి దానిచే అవ్యయ మోక్ష పదమును పొందును. శిరస్సుపై ఉదక కుంభముంచుకొని నృత్యమునర్చు స్త్రీ నోటితో పాట పాడినను, చేతులతో కాళ్లతోనూ నాట్య విన్యాసములను గావించినను ఆమె మనస్సు మాత్రము శిరస్సుపై గల నీటి కుండ పైననే ఉండునట్లు సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు భగవంతుని పైననే ఉండునో, సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు భగవంతుని పైననే లగ్నమై ఉండునో అతడు భగవదనుగ్రహములకు పాత్రుడై ముక్తి నొందగలని ఇచట వచింపబడినది. అది అక్కడ యుక్తమగు కార్యమే జరుగుతుంది గాని చేయకూడనటువంటి కార్యాలు జరగట్లేదు. అందుకని విహితమైన కర్మల్ని చేస్తూ మనసుని ఆ ఏకాగ్రతగా భగవంతుని యందు ఏకాగ్రతగా ఉంచగలరు. దానికే చెప్తున్నారన్నమాట. ఆ నీళ్లకొండ తల మీద పెట్టుకొని నృత్యం చేసేటువంటి స్త్రీ ఎలా ఏకాగ్రత కలిగి ఉంటుందో, ఈ చేతులు నోరుతోటి ఇవి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పటికీ ఎలా ఉంటుందో ఏకాగ్రతగా, అలాగే ఇక్కడ కళ్ళు చూస్తూ ఇక్కడ చేతులతో పనిచేస్తున్నప్పటికీ, వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ ఏకాగ్రత కుదరాలి అంటే వీడు భక్తిలో దృఢత్వం రావాలి. భక్తి కలగాలి అంటే వీడు మంత్రానుష్ఠానం బాగా చేయాలి. ఆ మంత్రానుష్ఠానం వల్ల భగవంతుని యందు భక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా అలవర్తాయి అన్నమాట.
దీనిని బట్టి కర్మ దైవ స్మృతితో చేయబడినప్పుడే లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినప్పుడు మాత్రమే మోక్షహేతువగును గాని తదితర సమయములందు కాదని స్పష్టమవుతున్నది. అట్లు భగవంతుని ఆశ్రయింపక ఫలములను ఈశ్వరార్పణము గావింపక చేయు కామ్యకర్మాదులచే జీవుడు బద్ధుడై మోక్షమును పొందజాలకుండును. కావున కర్మ మార్గమును అవలంబించు సాధకులు ఈ విషయమును చక్కగా ఎరుంగవలెను. వీడు పని చేయకుండా ఉండటం కుదరదు కాబట్టి పని చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనే దాని గురించి వాడు సరిగా చేస్తున్నాడో లేదో వాడి అంతరంగాన్ని వాడే పరిశీలించుకోవాలి. విషయాల యందు ఆసక్తితోటి చేస్తున్నాడా లేకపోతే భగవంతుని యందు దృష్టి పెట్టుకుని చేస్తున్నాడా అనేటువంటిది, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడా అనేటిది అది ఎవడికి వాడు చూసుకోవాల్సిందే. అలా చేస్తుంటేనే గాని నిష్కామ కర్మ అవుతుంది. గాని లేకపోతే వాడు ఏదో ఒక ఆలోచన కోరికో పెట్టుకొని చేశాడు అనుకోండి, అది కామ్యకర్మే అవుతుంది. కామ్యకర్మ వల్ల వాడికి బంధమే కలుగుతుంది కానీ మోక్షానికి చేరువ అవ్వట్లేదు వాడు. మత్ప్రసాదాత్ భగవంతుని అనుగ్రహము లేనిచో ఈ మాయా బంధము నుండి ఎవడునూ తప్పించుకొనజాలడు. మాయాధీనులకు జనులు మాయాధీసుడగు ఈశ్వరుని అనుగ్రహమును పొందనిదే మాయను దాటజాలరు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అది మాయాధీసుడు. మాయని అధీనంలో ఉంచుకున్నటువంటి ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుని వీడు కార్యములు చేస్తుంటాడు, ఇదంతా ఆ భగవంతుని కృపే, ఆయనే చేస్తున్నాడు, ఆయన వల్లనే ఇదంతా జరుగుతుంది. నిజంగా ఆలోచిస్తే అలాగే జరుగుతుందండి. ఈ శరీరం నేననేంటి భ్రమలో ఉండి అజ్ఞానంలో ఉండి నేను చేస్తున్నాను, అలా చేశాను, ఇలా చేశాను అనేటువంటిది మామూలు వాడు చేసేటువంటిది. కానీ ఈ సాధనలో ఉన్నప్పుడు మాత్రం వాడికి నిత్య నిరంతరం కూడా చేసేటువంటి పనులు ఒక ఒక లోపల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి ప్రభావం వల్ల ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నది వాడికి తెలుస్తుంది. అంటే ఆ శక్తి అంటే అదేగా భగవంతుడు. భగవంతుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లోపల ఉండి ఈ శరీరం నడిచే విధంగా, ఈ శరీరం ప్రవర్తించే విధంగా చేస్తున్నాడు. ఆయన శక్తి వల్లనే ప్రవర్తిస్తుంది. ఆయన శక్తి వల్లనే ప్రవర్తిస్తుంది కదా అని చెప్పేసి చేయకూడని పనులు చేయడు. ఎందుకంటే వీడికి వివేకం, బుద్ధి అనేటువంటిది ఉంది. ఇప్పుడు కరెంటు ఉన్నది కదా అండి అని చెప్పేసి ఆ ప్లగ్ లో వేలు పెట్టం కదండి. కరెంటు ఉన్నదో లేదో చూడాలంటే వాడు దానికి తగినటువంటి పరికరాన్ని పెట్టుకొని ఆ లైట్ వెలుగుతుందో లేదో ఎలా చూస్తాడో, అలాగే ప్రతి ఇంద్రియంలో కూడా ఆ పరమాత్మ శక్తి ఎలా వైభవంగా ఆ శక్తి వల్లనే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటిది వాడికి అంతర్ముఖ దృష్టి కలిగి ఎప్పుడైతే చూసుకుంటున్నాడో వాడికి తెలియబడుతుంది. బాహ్యంగా ప్రతిదానికి కూడా ఆ శక్తి వల్లనే, ఆ భగవత్ శక్తి వల్లనే ఇక్కడ అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇక్కడ ఏ పని జరగాలన్నా ఆసక్తి లేనిదే జరగదు. అది వాడు పరిశీలించుకోవాలి, వాడు విచారణ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఎప్పుడైతే భగవంతుడు ప్రీతి చెందుతున్నాడో, భగవంతుణ్ణే ఆశ్రయించుంటున్నాడుగా నిరంతరం వాడి మనసు, నిరంతరం భగవంతుణ్ణి ఆశ్రయించున్నప్పుడు భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఆ భగవద్ అనుగ్రహం వలన మాయని దాటగలుగుతాడు. ఇది అంత తేలిక కాకపోయినప్పటికీ, దేనికంటే మనసు చాలా జటిలంగా ఉంటుంది. దానికి ఆ విచ్చలవిడితనం అనేటిది అనేక జన్మల నుంచి అలవాటయింది. కానీ ఇప్పుడు భక్తి అనేటువంటి తాడుతోటి వీడు కట్టేశాడు. ఆ మంత్రం అనేటిది నిరంతరం స్మరణ చేస్తున్నాడు. ఎప్పుడు నేను బ్రహ్మనంటి జ్ఞానంలో ఉండే విధంగా వాడి మైండ్ని వాడు మలుచుకుంటున్నాడు. ఆ మనసులో విషయాన్ని రానివ్వకుండా ఇదంతా కూడా నశించిపోయేటువంటిది, దీనివల్ల ఏ రకమైన సుఖము లేదు, ఇక్కడ ఉన్నదంతా కూడా దుఃఖము ఇష్టంగానే ఉన్నదనేటిది వాడు విచారణ చేసుకొని ఆ జ్ఞానం కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నిరంతరం ఆ జ్ఞానం కలిగి ఇక్కడ కర్మలు జరిగిపోతున్నాయో నమ్మకండగా చేస్తున్నాడో అప్పుడు మాయ పక్కకు తొలగుతుంది. ఎందుకని? మాయకు కూడా ఆధారం ఏంటి? ఈశ్వరుణ్ణి నువ్వు ఆశ్రయించావు. అందుకని ఆ మాయ పక్కకు తొలుగుతుంది. కావున అతని అనుగ్రహమును మొట్టమొదట సంపాదించవలను.
భగవద్ అనుగ్రహం ఉంటేనే గాని ఈ మాయ పక్కకి తొలగదు. దానికే మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆ చేపలు పట్టేటువంటి వాడు వల వేస్తాడు, ఎర్రని పెట్టి చూపి అది చూసి చేప ఎప్పుడైతే ఎర్రని పట్టుకోవడానికి వెళ్తుందో మృత్యు పాలవుతుంది. అలాగే ఆ ఎర్ర అంటే ఏమిటి? దానికి తినే ఆహారంగా ఉన్నటువంటిది అది ఎర్ర చేపకి. కానీ ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నదే, ప్రకృతిలో ప్రతి ఒక్కటే ఆకర్షణీయంగానే ఉంది. ఈ ఆకర్షణకు లోనయ్యావా? ఈ ఈ ఆకర్షణ శక్తిని లోనయ్యి ఎప్పుడైతే ఇది నిజమని నమ్మావా, మళ్ళీ జన్మల పాలవుతావు. అదే చేప ఆ ఎర్రని చూడకుండగా, దానికి ఆకర్షితురాలు కాకుండగా వల పట్టుకున్నటువంటి అతని పాదాల యందు వెళ్ళింది అనుకోండి, ఆ పాదాల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఆహారము దొరుకుతుంది, ఆ మృత్యువాత పడకుండా ఉంటుంది. అలాగే వీడు ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయించున్నాడో, ఆ మాయకు లోను కాకుండగా, మాయకు అతీతమైన భగవత్ శక్తిని ఎప్పుడైతే ఆశ్రయించున్నామో, మాయ ఎప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల పక్కకి తొలగుతుంది. అంటే తొలగుతుందంటే అదేమి ఒక వస్త్రంలాగా లేదు తొలగటానికి. నీ భావనలో ఆ మాయకు లోను కాకుండా ఉంటావు, విషయానికి లోను కాకుండా ఉంటావు, పరిస్థితులకు లోను కాకుండా ఉంటావు. ఇక్కడ కనిపించేటువంటి ప్రతిదాని యందు కూడా ఏ దృశ్యంత నశ్యం, ఇదంతా కూడా నశించిపోయేటువంటిది. దీనికోసం నా కాలాన్ని వృధా చేసుకోకూడదు, వచ్చినటువంటి మానవ జన్మని వృధా చేసుకోకూడదు. నేను ఇందుకోసమే వచ్చాను, తరించడానికే వచ్చాను, నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అని వాడి అంతరంగంలో నిరంతరం కూడా ఆ మదనం జరుగుతుంటుంది. అలా జరుగుతున్నప్పుడు మాత్రమే మాయ అనేటిది పక్కకి తొలగుతుంది అన్నమాట. సమస్త కర్మములను ఈశ్వరార్పణ బుద్ధితో గావించవచ్చే అట్టి వారిని అతడు కరుణించి అనుగ్రహించునే గాని తదితరులను కాదు. ఇట భగవంతుని పక్షపాతమేమీ లేదు. ఎవరు అతను ఆశ్రయించుదురో వారిని అతడు అనుగ్రహించును. అట్టి భగవద్ అనుగ్రహముచే అతనికి ముక్తి పదవి లభించుచున్నది. కాబట్టి సర్వులను మొట్టమొదట భగవదాశ్రయపూర్వకముగా భగవత్ప్రీత్యర్థముగా కర్మలను చేయవలెను. అది ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రీతి కొరకే వీడు ఏ పనులు చేస్తున్నప్పటికీ భగవంతుని ప్రీతి చెందే విధంగా ఉండాలి. భగవంతుని ప్రీతి చెందే విధంగా ఉండాలంటే నిరంతరం ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే గనక ఆ ఏకాగ్రతలో భగవంతుని యందు ఏకాగ్రత కలిగి ఎప్పుడైతే ఉంటామో ఆత్మయందు, అప్పుడు మోక్షానికి దారి తీస్తున్నదని చెప్పేసి చెప్తున్నారనమాట. దానిచే లభించు మోక్ష పదవి ఎట్టిది? శాశ్వతమైనది, నాశరహితమైనది. దృశ్య పదార్థమెద్దియు శాశ్వతము కాదు. అది ఎంతటి గొప్పదైనను సరియే, అది దేశకాలములకు లోబడియే ఉండును. కాబట్టి అట్టి మహోన్నత నిత్య పదవికై సర్వోత్కృష్ట దైవ పదమునకై సర్వులను నిష్కామ కర్మ భక్త్యాదుల ద్వారా యత్నించవలయును. అది మోక్ష పదవి అనేటిది ఎంతో ఉన్నతమైనటిది, అది శాశ్వతమైనటువంటిది, చాలా గొప్పది, ఉత్కృష్టమైనటువంటిది. దానికంటే వేరుగా ఇంకొకటి ఏది లేదు, దానికి సమమైనటువంటిది ఇంకొకటి లేదు. అటువంటి దానికోసం ప్రతి ఒక్కరు కూడా నిష్కామ కర్మ అలవర్చుకోవాలి, భక్తి అలవర్చుకోవాలి, జ్ఞాన దృష్టి అలవర్చుకోవాలి. అట్లా ప్రయత్నం చేస్తే గాని మోక్షం పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది ఈ దృశ్యములో, ఈ ప్రపంచంలో ఏ పది ఉన్నప్పటికీ ప్రతి వస్తువు కూడా కాలానుగతమై ఉంది. కాలం ఒక కాలంలో పుడుతుంది, ఒక కాలంలో లేకుండా పోతుంది. లేదండి 100 సంవత్సరాలు కాదండి, 500 సంవత్సరాలండి. 500 సంవత్సరాలు పుట్టినా ఉన్నా సరే భూమి మీద వాడు మళ్ళీ ఎప్పుడోకప్పుడు పోవాల్సింది. అసలు ప్రతి ఒక్కటి కూడా జగత్ అంటే జనించడం, గతించడం, కాలానుగుణంగా కాలంలో పుడుతున్నాయి, కాలంలో ఉంటున్నాయి, కాలంలో కలిసిపోతున్నాయి.
అందుకు నీవేమీ కూడా శాశ్వతం కాదు. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత వస్తువులు మధురంగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా క్షణికమైనటువంటివే. ఆ మాధుర్యం ఏదండి? మామిడి పండు చాలా మధురంగా ఉంటుందండి, నిజమే. ఆ తిన్న తర్వాత ఏదండి ఆ మాధుర్యం? కాసేపటికి ఏమైపోయింది? ఇవన్నీ కూడా క్షణిక సుఖాలే. డబ్బు గాని, సంపదలు గాని, బాంధవ్యం గాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమలు గాని, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహించి వాటి యందు దృష్టి లేకుండా భగవంతుని యందు దృష్టి పెట్టుకొని నిష్కామ కర్మ వాడు చేసినట్లయితే, ఈశ్వరార్పణ బుద్ధితోటి, నిష్కామ కర్మ అంటే అదేలేండి, అలా చేస్తుంటే గాని వాడి అంతరంగం శుద్ధి కాదు. అంతరంగం శుద్ధి అయితే గనక ఉన్న సత్యం ఉన్నట్లుగా వాడికి అనుభవం అవుతుంది. దీనికి ఒక రోజు, ఒక సంవత్సరం కాదు, అది ఎంత కాలమైనా సరే ఆ అనుభూతి చెందేంత వరకు, అనుభూతిలో నిలిచేంత వరకు, మోక్షం పొందేంత వరకు వీడు ఆగకుండా సాధన చేసుకుంటూనే ఉండాలి. దీనికి పులి స్టాప్ అనేటిది లేదు. తల పడిపోయేంత వరకు అని చెప్పేసి చెప్పారు. అందుకే ఏ క్షణం పడిపోతుందో తెలియదు. ఏ క్షణమైనా పడిపోయినండి, ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుందని తెలుసు కాబట్టి, అది ఏ క్షణమో మనకి తెలియదు కాబట్టి నిరంతరం ఆ ఏకాగ్రతలో ఉండటమే మన మైండ్, ఆ సమాధి అనుభూతిలో నిరంతరం ఊరడమే. అలా చేయగా 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 వాడు ఆ స్థిరత్వం పొందుతాడనమాట. మోక్షం ఎట్టిది? శాశ్వతమైనది, నాశరహితమైనది. అది ఎట్లు లభించును? భగవద్ అనుగ్రహము చే. భగవద్ అనుగ్రహం ఎట్లు లభించును? సమస్త కార్యములు ఆచరించుచుండినను భగవంతుని ఆశ్రయించి భగవదర్పణ కలిగి ఉండినచో, భగవస్మరణ కలిగి ఉండినచో, లేదా భగవత్ప్రీత్యర్థముగా ఆయా కర్మలను చేయుచుండినచో లభించును. మోక్ష పదమునందుటకు కర్మలను వదలవలెనా? లేదు. అన్ని కార్యములను నిరంతరము చేయుచున్నను భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉన్నచో వారి అనుగ్రహం వల్ల జీవులకు శాశ్వతమగు మోక్షము చేకూరగలదు. కావున భగవద్భక్తి, నిష్కామ కర్మాచరణము అత్యావశ్యకములై ఉన్నవి. కర్మలను ఏ ప్రకారం ఆచరింపవలెను? భగవంతుని ఆశ్రయించి కర్మలను భగవత్ప్రీతికరములుగా, నిష్కామముగా, ఈశ్వరార్పణముగా గావించవలెను. అట్టి భక్తిపూర్వక నిష్కామ కర్మాచరణము చే ఏమి లభించును? భగవద్ అనుగ్రహము. అట్టి అనుగ్రహము చే మోక్షము లభించును. అది అలా ఎప్పుడైతే అంతరంగంలో నిరంతరం ఈ సాధన చేసుకుంటున్నాడో, ఈశ్వరార్పణ బుద్ధితోటి నిష్కామ కర్మగా చేస్తున్నాడో, ఆ మంత్రాన్ని, భగవద్ దృష్టిని పక్కకు తొలకండగా చూసుకుంటూ సాధనలో ముందుకెళ్తున్నాడో అప్పుడు మాత్రమే వాడికి మోక్షం పొందుతాడు. వాడు మోక్షంలో ఏమీ లేదండి. అసలు ఏముందండి? మోక్షం అంటే ఏమిటండి? ఏమీ లేదు, విడుదల. ఈ జన్మల నుంచి విడుదల. మనసులో మాలిన్యం ఉంటే జన్మలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి, నిర్మల మనస్సు ఉన్నదో అది జన్మరాహిత్యం. అదే మోక్షము. ఇది సర్వకాల సర్వావస్థల యందు ఉండేటువంటి పరిస్థితి. దానికోసం నిష్కామ కర్మ, ఈశ్వరార్పణ బుద్ధి, భగవత్ప్రీతితోటి, భగవత్ప్రీతికై వీడు చేసేటువంటి కర్మలన్నీ కూడా భగవత్ప్రీత్యర్థంగా చేయాలి. అంటే నిరంతరం ఆయన్ని స్మరిస్తుంటే చాలండి, అన్ని దాంట్లోనే మిళితమై ఉన్నాయి. నిష్కామ కర్మన్నా, భగవత్ప్రీత్యర్థమన్నా, భగవద్ అనుగ్రహం కలగటానికి ఇవన్నీ వీడు చేసినట్లయితే అప్పుడు భగవద్ అనుగ్రహం వల్ల వీడికి జ్ఞానము, మోక్షము కలుగుతుంది. ఎవరన్నా మాట్లాడన్నా? లత మాట్లాడమ్మా. సరస్వతి, ఏం తల్లి షాపులో ఉన్నామ్మా? ఊళ్ళోనే ఉన్నావా నాన్న? నాగలక్ష్మి రాలేదట్టుంది కదండి వాళ్ళ. ముందు లతనని తర్వాత సరస్వతి అనేసరికి సరిగ్గా వెళ్ళలేదేమో.
జై గురుదేవా అమ్మ. అదే చెప్పారు కదమ్మా, పూర్తిగా భక్తిపూర్వకంగా నిష్కామ కర్మ ప్రతి క్షణం ఆ నిష్కామ కర్మగా చేసినప్పుడు మాత్రమే మోక్షం అనేది, అంటే ఆ బంధ విమోచనం అనేది కలుగుతుంది. ఆ బంధ విమోచనం కలిగేటప్పుడేమో ప్రతి చోట కూడా అసలు ఏ వికారం లేకుండా ఉండటం. ఎందుకంటే ఇవన్నీ జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కారాలని అలా విమోచన కలిగించటమే అని అర్థం తెలిసినప్పుడమ్మా ఇవన్నీ ఎలా తెచ్చుకున్నామో అలా విడబడిపోతాయమ్మా. ఎందుకంటే సత్యం తెలిసింది. ఇదంతా తెలియకముందు అలా తెచ్చుకున్నాము. ఇప్పుడు సత్యం తెలిసిన తర్వాత ప్రతి క్షణ ఆ భగవంతుణ్ణి స్మరించటానికి ఇంక తప్పితే ఇంకా దేనికి ఇది ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ అన్నీ చెయ్యాలి అనే భావన ఉన్నప్పుడమ్మా ఇంకేది లేదమ్మా. అంతేనమ్మా. చివరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కటి వివరంగా విపులంగా తెలియజేశారమ్మా. ఎలా అట్లా ఉండిపోవాలి, ఏ ధ్యాసతో ఉండాలి నిరంతరము అనేది స్పష్టంగా తెలియజేశారమ్మా. అంతే నన్న పరిసమాప్తి అయిపోతుంది కదా, అందుకని ఉన్న సత్యాన్ని ఉన్నట్లుగా ఇంకాస్త దృఢంగా విపులంగా తెలియజేస్తున్నారన్నమాట. అవునమ్మా. అంతా మనసుకి అభ్యాసం చేయించటమేనమ్మా, ఇంకేది లేదమ్మా. ప్రతి క్షణం దాన్ని కనిపెడుతూ అభ్యాసం చేయిస్తూ ఉండటమే. అభ్యాసం వల్లనే వైరాగ్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అవునమ్మా. దేనికంటే అది ఒక రోజుతో వచ్చేది కాదు, కృషి అంటే వచ్చేది కాదు. అంత సామాన్యంగా లేదు కదా నాన్న. ఇక్కడ ఏవి కూడా అలాగే ఉన్నాయి. అవునమ్మా. ఒక ఆహారము కావాలంటే రైతు ఎంతకాలం కష్టపడితే ఆహారం మనకి తయారవుతుంది, వస్తుంది పదార్థంగా. అవునమ్మా. మరి జ్ఞాన సాధనలో మామూలు వాటికి అలా ఉంటే ఇంకా మోక్షం అంటే అసామాన్యమైనటువంటి దాన్ని వీడు భగవంతునిలో కలిసిపోవడం అంటే అంత ఉత్కృష్టమైనటువంటిది, అంత ఉన్నతమైనది. దానికోసం సర్వాన్ని వీడు విడిచిపెట్టేసేయాలి మానసికంగా. అందుకే నిరంతరం భగవంతుని ఎందు దృష్టి పెట్టుకుంటే గాని వీటి యొక్క అసత్యాన్ని, అశాశ్వతాన్ని గ్రహించి వాటి ఎందు దృష్టి లేకుండా చేసుకోగలరు. అది వాడి సాధనని బట్టి ఎవరికి వాడు చూసుకోవాల్సింది. జై గురుదేవా అమ్మ. జై గురుదేవ్. శేషమ్మ గారు మాట్లాడమ్మా. మాట్లాడక. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. ఇక్కడ అంతా ఇదేనమ్మా. ఇంకా లాస్ట్ మీరు ఎలా ఉంటే మీకు ఇది, మీరు ఇలా ఉన్నారనుకో మోక్షం కూడా ఇచ్చేదేం కాదు, అలా ఉండిపోవటమే. మనము ఎలా ఉంటున్నామా ప్రతి క్షణం అదేనమ్మా. సాధనన్నా ఇంకదే మనం ఉంటూ ఉండటమే. తెలిసింది తెలియనప్పుడు అన్నిటికీ అలా ఉన్నాం. గురుదేవుడి దయ వల్ల మనకి మన భగవంతుడి అనుగ్రహం వల్ల రెండింటి వల్ల ఇలా మీరు చదివారు 4 గురు కృప, ఈ శాస్త్రం తెలియాలి, ఈశ్వరుడు దయ ఉండాలి, మనకి మాత్రం నిరంతరం ఇది తెలిసింది కదా అని కాదు, ఇంకా ఎప్పుడు ఇంకా దాంట్లోనే ఇది పడిపోయే వరకు దాంట్లోనే ఇద్దరన్నిటినీ పెట్టుకొని మనం బతకాలమ్మా. ఎప్పుడో పోయేటప్పుడు అది పోయింది, ఉన్నంతసేపు దీంట్లోనే ఉండటమే. ఇంతకు ముందు అయితే ఫస్ట్ తెలియక అమ్మ గురువు గారు వాళ్ళకైతే ముందు వెనక మనం తక్కువ అట్లా ఉండే. ఇప్పుడు అసలు ఎంత ఇవ్వరనే చెప్తున్నారు, మనకి కూడా తెలుస్తుంది. ఇంత ఇలా ఉంటే మనం ఇలా ఉంటాము, ఇంత హాయిగా ఉంటాము అనేది మనకి ఆ రుచి కూడా చూస్తున్నాం అందరం. చూసినప్పుడు ఇంకా ఎవరు అసలుకైతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఇంకా వాళ్ళ ప్రారంభాన్ని ఎవరికి వాళ్ళకి ఉంటుంది అమ్మ, దాన్ని బట్టి వాళ్ళు అట్లా ఇంకా మనం ఇదే సాంగత్యంలోనే ఉండి ఇదే వింటూ ఇదే తెలుస్తూ ఉంటే ఎక్కడన్నా ఉన్నా చెప్తారు, నువ్వు అడ్డదారి పోతున్నావు కాదు ఇట్లా పోవాలని కూడా దారి చూపిస్తారమ్మా గురువునైనా అందరూ. అది చెప్తుందమ్మా. అంతేగా నాన్న. గురువు ఎప్పుడైతే గురువుని నమ్మి వీడు ప్రయాణం చేస్తుంటాడో ఆ గురువు ఏ రూపంలో అయినా వచ్చి వీడిని సరి చేసేస్తారు.
అవును, అవును. మనము తెలియక ముందు ఒక దేవుడిని ఏదో ఇప్పుడు విగ్రహంగా అమ్మవారిని ఏదో ఒకటి పెట్టుకొని తిరిగాం, దాని చుట్టూ తిరిగాం. తిరిగినాక అప్పుడు ఇది నీకు గురువు ఉన్నారు, ఇది జ్ఞానంలోకి వెళ్ళాలని మార్గం చూపించారు. అది అవి వదిలేస్తున్నామని కదా, దాన్ని పెట్టుకొని ఇంకా ఎలా ఉండాలా మిగిలిన కాలం, ఎలా చేయాలని కాకపోతే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి అప్పుడు నమ్మి చేశాడు, బయట దేవుడు బయట ఉన్నాడని. ఇప్పుడు ఉన్నదంతా భగవంతుడే అనే జ్ఞానంతో చేస్తున్నాడు. అది అక్కడ ఏంది, నేను చేస్తున్నా, నేను వెళ్తున్నా, ఉదయాన్నే లేస్తాను, అట్లా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఆ నేను తీసేసేసాడు. ఏం జరుగుతున్నా ఆ గురువు ఆ పరమాత్మ ఇది లేదు, ఇది నువ్వు ఎక్కడున్నావు, గురువు వచ్చినాక ఈ శరీరమే లేదు, దాంతో తయారైంది అనేది క్లారిటీగా అది పెట్టుకొని ఉంటానమ్మా. బాగా అట్లా ఉంటుంది. అది ఆపాదించుకున్నావంటే అసలు నువ్వు పుట్టన వాడివరా, నువ్వు లేదు. ఆ పుట్టుకు కూడా మనకి అమ్మ ఎంత వివరంగా చూపించింది అసలుకి. ఆ పుట్ట కదా దానికోసం ఇంకా ఇవన్నీ కావాలని అనేది కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకున్నాం అంతే అసలుకి. మనకి మనం ఉండాలి అంతే, అంతేగాని ఒకరికి ఎవరికి వాళ్ళం అలా గురువు చెప్పిన వాటి ప్రకారం మనం ఉండాలి. అంతేగా, వాడు భవస్వరూపుడు గాని ఎవరికి వాడు అయ్యే ఉన్నాడు కదా. అందుకని వాడి భావన, వాడి దృష్టి, వాడి సాధన వాడే సరి చేసుకోవాలి. ఇది ఎవరు ఇచ్చేది కాదు కదా. ఇంత ఇంత అద్భుతాన్ని మనకి అమ్మ మనకి చూపించి చేయించారు. మనం ఇంకా దాన్ని నిలబెట్టుకోవటమేనా అంతే. ఒక డైమండ్ ఎలా దాచుకుంటారు అంత కష్టంగా ఇరువైంది. అంతేగా, దేనితోటి పోల్చడానికి కుదరదు నాన్న. దాని సమమైనది ఇంకొకటి లేదు. అలా ఉండగలిగామంటే ఇంకంతే, ఆ అమ్మే మనలో ఉండి నడిపిస్తుంది. మనం అలా ఉండటమే ఇంకంతే. ఇది దాచుకునేది కూడా కాదమ్మా, అలా అనుభూతి చెందుతూ ఉండటమే అంతే. అంతే అంతే. దేనికంటే ఇది అయిపోయింది అని అనుకోవడానికి లేదుగా. లేదమ్మా, దీనికి మొదలు లేదు, చివర లేదు. చివరుంటే కదా అయిపోవడం అనేటిది ఉండేది. ఆది లేదు, అంతము లేదు. సర్వవ్యాప్తమై సర్వకాల ఎప్పుడు ఉన్నటువంటి సత్యం అది, సత్తు అనిర్వచనీయమైనటువంటి. మనమే పెట్టుకున్నాము, ఇవన్నీ పెట్టుకున్నాము, ఇప్పుడు తొలగించుకునేసరికి హాయిగా ఉండగలుగుతున్నాం. అంతేగా, పెట్టుకున్నామని తెలుసుకొని ఒక్కొక్కటి తొలగించుకుంటున్నాడు. అప్పుడు హాయి వాడికి అనుభవం అవుతుందిగా. పెట్టుకున్నప్పుడు ఎలా అతలాకుతలం అయ్యాడు, ఇప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటి దాన్ని తీసేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో వాడికి అనుభవం అయ్యేప్పటికీ వాడి నిరంతరం తీసేసుకోవడానికి, ఆ భగవంతుణ్ణి ఆయన ఎందే ఎప్పుడు ఏకాగ్రతగా ఉండడానికే వాడి ప్రయత్నం ఉంటుంది. ఇంకా ఖాళీలో ఉంటే అంటే అదే అర్థం అవుతుంది. ఎప్పుడు దాంట్లోనే ఉన్నామంటే ఇంకా మనకి భయం ఉండదు, ఏముండదు, హాయిగా ఉంటావు. దేనికి కూడా శాంతంగా ఉంటావు. పరమశాంతి అంటే ఇదేనన్నట్టు. అంతరంగం నిస్తరంగా సముద్రం లాగా ఉంటుంది. తరంగాలు లేనటువంటి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా అంతరంగం ఉంటుంది. అయిపోయిందా?